Zone Ads, World of Local Business Info. మాలా వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేసినటువంటి అందరికీ కూడా ఆ కమిటీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకం తెలియజేస్తున్నా. అదేవిధంగా అందరి పెద్ద దిక్కు మన నరసింహన్న, ఇంకా మీరందరికీ కూడా ప్రత్యేకంగా జైలు తెలియజేస్తున్నా. మీ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. జనరల్గా ఇట్లాంటి మీటింగ్స్ కానీ లేకుంటే ఒక గ్యాదరింగ్లో కానీ ఎక్కువ చప్పట్లు పడుతుంటారు మాట్లాడుతుంటారు, ఎందుకంటే ఉత్సాహం వస్తుంటుంది అన్నట్టు. సో మనం అది మిస్ అవుతున్నాం, అది మిస్ కావద్దు. ఎందుకంటే ఎవరైనా బాగా బిజినెస్ చేసేవాళ్ళు లేకుంటే మార్కెటింగ్ చేసే వాళ్ళు అందరూ కూడా ఉన్నదానికి లేని దానికి చప్పట్లు అని కొట్టిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ఉత్సాహం పెరగాలని, దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ కావాలని, ఫోకస్డ్గా ఉండాలనే ఉద్దేశాన్ని అందులో ఉంటుంది అన్నట్టు. సో ఆ విధంగా మీరు పరిచయ వేదిక సభ్యులందరికీ కూడా ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులు చేయాలని కోరుకుంటున్నాను. నిజానికి చప్పట్లు పెట్టడంలో ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. పొద్దున పార్క్లో వెళ్ళి వాకింగ్ చేస్తుంటే కానీ గట్టిగా చప్పట్లు పెడుతుంటారు అన్నట్టు. ఆయన ఒకసారి పిలిచి, మరి ఎందుకు మీరు ఇంత గట్టిగా చప్పట్లు పెడుతుంటే వేరే ఎవరు పెడుతున్నారంటే, వాళ్ళందరికీ వెళ్ళలేదు సార్, రోజు 300 సార్లు గట్టిగా చప్పట్లు పెడితే నర్వస్ సిస్టమ్ అంతా యాక్టివేట్ అయిపోయి మంచి ఆరోగ్యం వస్తుంది సార్ అని చెప్పింది. ఈ విధంగా కూడా మీరు ఖచ్చితంగా చప్పట్లు కొట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా విషయానికి వస్తే, ఇప్పుడు మనం ఎట్లాంటి జంక్షన్లు ఉన్నామని అంటే, గోరెటి వెంకన్న గారు సంత మా ఊరి సంత అని అందరు వినే ఉంటారు ఈ పాటని. అందులో ఏమంటారంటే, మనలాంటి వాళ్ళంట బహుజనులు అందరూ కూడా ఏం చేస్తారంటే, కళ్ళు గుడిసే ఉంటుంది కదా, కళ్ళు దానికి వెళ్ళి అక్కడనే వాళ్ళెవరో వీళ్ళెవరో తెలియకుండా కానీ మాట కలుపుకొని, అరే నీ బిడ్డ ఉందా, నీ కొడుకున్నాడు, అది ఇదో మాట్లాడుకొని, దాని తర్వాత పెళ్లి కూడా ఫిక్స్ చేసుకొని అయ్యగారి దగ్గరికి వెళ్ళి పేరు బలం అడుగుతారు అన్నట్టు. ఆ పేరు బలం అడగడానికి నేరుగా వెళ్ళిపోతారని చెప్పి ఆ పాటలో చెప్తాడు. అట్లా అప్పటి పరిస్థితులు అవి. కానీ ఇప్పటి పరిస్థితులు ఏంటి, 1 క్లిక్ అవే, మనకంతా ఆన్లైన్, మనకు టైం లేదు. ఇప్పుడు చాలా బాధపడుతుండు. ఎన్నో వందల మందిని ఆర్గనైజ్ చేసిన ప్రేమ్నాథ్ అన్న మొదట మాట్లాడినప్పుడు ఆయనకు చెంపలు వస్తున్నాయి. ఎందుకు చెంపలు వస్తున్నాయి అంటే, పబ్లిక్ తక్కువ ఉన్నారు, అందరినీ ఏంది పరిస్థితి అని ఆయన అనుకుంటున్నట్టుంది బహుశా. సో నేనేమంటున్నా అంటే, 1 క్లిక్ అవే. ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్న ఐటీ బేస్డ్ ప్రెసిడెంట్ ఉన్నారు కపిల్ గారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే మనం అప్డేట్ చేయాలి. ఈరోజు భారత్ మ్యాట్రిమోనీ, దాంట్లో కమ్యూనిటీ మ్యాట్రిమోనీ, రెడ్డీస్ మ్యాట్రిమోనీ, బ్రాహ్మణ్ మ్యాట్రిమోనీ, డాక్టర్స్ మ్యాట్రిమోనీ, ఇంజనీర్స్ మ్యాట్రిమోనీ, ఇట్లా అన్ని రకాల మ్యాట్రిమోనీకి ఏం మిగలలేదు. అన్ని మ్యాట్రిమోనీ వాళ్ళు పెట్టారు. దట్ ఈస్ 1 క్లిక్ అవే. అంటే ఒకసారి మనము దాన్ని యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో మనం ఎంటర్ అయితే ఆయన 5,000, 7,000, 17,000, 40,000 తాహత తగ్గట్టు తీసుకొని అందులో మన నంబర్ ఇచ్చి మనము ఇంట్లోనే ఉండి ఆపరేట్ చేస్తున్నాం. పాపం పిల్లలకు అది కూడా టైం లేదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు జాబ్ చేస్తున్నారు. జాబ్ చేస్తే ఇంకా మిగిలింది ఏమైనా ఎంజాయ్మెంట్ తర్వాత ఎంజాయ్మెంట్లో భాగంగానే ఇన్స్టాగ్రాము ఏంది అన్ని సోషల్ మీడియాలు అన్నీ చూస్తున్నారు. కానీ వాళ్ళ లైఫ్కి సంబంధించిన ఇష్యూలు అన్నింటినీ కూడా ఈరోజు ఇక్కడ వచ్చి పరిచయం అయితే బాగుంటుంది. వెనకటికి మన అడుక్కాక ఒక ఆయన పెళ్లి సంబంధానికి ఒక అమ్మాయిని చూడడానికి వెళ్తే ఫస్ట్ ఆయనని అప్పుడంతా దోతులే కట్టుకుంటారు కదా, దోతులు కట్టుకుంటే దోతి అంతా పైకి చేయమని అన్నారట. గట్టుకున్నాడా లేదా మరి ఏది అని పరిగెత్తిండట. ఓ సంచెత్తుకోమంటే సంచెత్తుకున్నాడట. సో ఇవన్నీ ఏమంటే ఎబిలిటీ, స్ట్రెంగ్త్, స్ట్రాంగ్నెస్ ఏమైనా తెలియజేయడం కోసము ఇట్లాంటి పరీక్షలు పెట్టేవాళ్ళట. నిజానికి మనం పసుపు వేస్తామని ఒక పెద్ద కార్యక్రమంగా తీస్తాం. పసుపు ఎందుకు వేస్తామనేది ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. వెనకటికి అది ఏమంటారు, లెప్రసీ, కుష్ఠరోగము లేకుంటే చర్మ సంబంధమైన రోగాలు వచ్చేటట. వాళ్ళందరికీ ఒక వారం 10 రోజులు పసుపు వేయడం వల్ల ఆ చర్మ సంబంధమైన రోగాలన్నీ నయమై వాళ్ళ వివాహానికి అంటే సంసారానికి, వాళ్ళ వంశాభివృద్ధికి ఒక ఎలిజిబిలిటీ కోసము ఈ పసుపు వేసే కార్యక్రమం చేసేవాళ్ళు. మనం ఇప్పుడు దాన్ని ఆడంబరంగా, అంటే ఇప్పుడు అట్లాంటి సమస్యలు మనకు లేవు. ఏదేమైనా కూడా ఒక మనిషి ఎబిలిటీ లేకుంటే తోడు నీడ కోసం చేసే సందర్భంలో
ఒకరినొకరు చూసుకోవడం, ఒకరినొకరు పరిచయం చేసుకోవడం అనేది చాలా అవసరమైన విషయం. నెక్స్ట్ టైం తప్పకుండా పేరెంట్స్ అందరూ మరి పిల్లల్ని తీసుకొని రావాల్సిందిగా కోరుకుంటున్నా. ఆ విధంగా మనం ముందుకెళ్ళే ఒక మంచి అవకాశం. పిల్లలు కూడా ఒకరినొకరు చూసుకొని తర్వాత వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకొని వాళ్ళు భవిష్యత్ తరంలో వాళ్ళు ఎట్లా ఉంటారు అనే దాన్ని కూడా ఒక డిజైన్ చేసుకొని వాళ్ళు ముందుకెళ్తే బాగుంటుంది. ఇది ఒక మంచి సాంప్రదాయం. యాక్చువల్గా వివాహ పరిచయ వేదిక అనేది 300 కార్లు వివాహ పరిచయ వేదిక టోటల్ కార్లన్నీ ఆగుతాయి. వాళ్ళు ఆ రోజు మీటింగ్ పెట్టిన రోజు పద్మశాల వివాహ పరిచయ వేదిక మీరు పక్కనే సికింద్రాబాద్ ఉంది, వైఎంసీ ఎదురు ఉంది. టోటల్ కార్లన్నీ ఇట్లా ఆగుతాయి, చాలా మంది వస్తారు. సో అట్లాంటి దాన్ని ఒక కల్చర్ని ఇంకల్కేట్ చేయడంలో ప్రేమ్నాథ్ అన్న, తర్వాత కపిల్ గారు, సెక్రటరీ గారు, వీళ్ళందరూ, త్యాగరాజు గారి ఒక మంచి అనుభవం ఉన్న త్యాగరాజు గారు, వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు? ఈరోజు ఆ ప్రిన్సిపల్ గారు, నవోదయ మంచి ప్రిస్టేజియస్ స్కూల్ అనేటువంటి నవోదయ ప్రిన్సిపల్ గారు ఇట్లా రావడం అని అంటే వీళ్ళలో పేబ్యాక్ టు ది సొసైటీ అని బాబాసాహెబ్ చెప్పినటువంటి ఒక మంచి నడవడిక కోసం వీళ్ళందరూ వచ్చి మరి మనందరి కోసం పాటుపడుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా దీన్ని ఇక్కడ వచ్చినటువంటి పేరెంట్స్ కానీ, అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ ఇంకా దీన్ని స్ప్రెడ్ చేసి మనం ఒక మంచి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని ఈ సందర్భంగా అందరూ కూడా పేరు పేరున నేను కోరుకుంటున్నా. ఇంతకుముందు త్యాగరాజు సార్ చెప్పారు ఏమనంటే, మా హైదరాబాద్ నవాబ్లో ఇంకా రాలేదు, మరి ఊరు నుండి ఇంకా చాలా మంది వచ్చారని చెప్పారు. అది అక్షరాల సత్యం. నేను కూడా దాదాపు నేను లీడ్ చేసినటువంటి తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎస్సీ అండ్ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ 59 కులాలు, మాలమాదిగలకు సంబంధించిన కులాలు, ఒక 33 కులాలు ఎస్టీలకు సంబంధించిన దాదాపు 90 పైబడి ఉన్నటువంటి కులాల సమాహారాన్ని ఒక 12,000 మెంబర్షిప్ ఉన్నటువంటి మా అసోసియేషన్లో కూడా అదే ప్రాబ్లం. మొత్తం ఆదిలాబాద్ నుండి, వరంగల్ నుంచి, నిజామాబాద్ నుండి, కరీంనగర్ నుండి ఇట్లా అందరూ దూరం ప్రాంతంలో ఉన్న వాళ్ళు వస్తారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాత్రం 1000 మంది వస్తారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు 100-150 మంది వస్తారు. మళ్ళీ వాళ్ళకే దండలేసే కార్యక్రమం ఇవ్వాలి, వాళ్ళకే స్పీక్ మాట్లాడే అవకాశాలు ఇవ్వాలి, మాట్లాడే అవకాశం లేకపోతే అలుగుతాం. ఇట్లాంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి హైదరాబాద్ ఉన్న సోదరులు కూడా మరి వాళ్ళు కూడా టైంకి వచ్చి చేస్తే బాగుంటుంది. మాకు పరిచయం ఉన్న వీళ్ళు కూడా వచ్చారు. వీళ్ళలాగా అందరూ కూడా టైం మెయింటైన్ చేసి వాళ్ళ మంచి అవకాశాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నా. నిజానికి మా అబ్బాయి కూడా ఎండీ రేడియోలో చేశాడు. ఆయన కూడా పెళ్లి చేయాలని తలపుతో ఈ మధ్యన డాక్టర్స్ మ్యాట్రిమోనీ అని అందులో ఎంటర్ చేశాను. దాంట్లో మాలలతో పాటు వైశ్యాసు, బలిజ, కాపు, మున్నూరు కాపు, కొత్తల వెలమ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఓకే చేస్తున్నారు. అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మా అబ్బాయి తరఫున. కాకపోతే ఏంటంటే మా ఆవిడేమో 6'2" ఉన్నాడు, వాళ్ళందరూ 5'3", 5'2", 5'1" ఉన్నారు. ఇది ఒక ప్రాబ్లం వస్తుంది. ఒక 1 foot డిస్టెన్స్ అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము ఆలోచన చేస్తున్నాము, మాలలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. అందులో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇట్లా మనము ఆన్లైన్ అనేది అప్డేట్ చేసి, కపిల్ గారు ఆన్లైన్ దాని సిస్టమ్ని అప్డేట్ చేసి మాలలకు ఉన్నతమైన సేవలు అందించాలని నేను కోరుకుంటున్నా. ఈ పొద్దున్నే నాకు ఒక కాల్ వచ్చింది. ఏమని వచ్చిందంటే, సార్ మీరు గెస్ట్గా వెళ్తున్నారు, వాళ్ళు కూడా మాల వివాహ పరిచయ వేదిక అని పెట్టుకున్నారు, కానీ మాది హిందూ మాల వివాహ మీద పరిచయ వేదిక, మరి హిందూ అని పెట్టుకుంటే కొంచెం ఇబ్బంది అయితే సార్, నాకు మరి సోషల్ మీడియాలో ఇట్లా హిందూ అని వస్తుంది అని ఆయన నాకు ఒక మాట చెప్పారు అన్నట్టు. నేను వెంటనే ఇక్కడ వచ్చి టైటిల్ చూసిన తర్వాత ఆయనకు ఫోన్ చేసిన, యువర్ అబ్జెక్షన్ ఈజ్ హైలీ రిజెక్టెడ్. ఎందుకంటే రిజెక్ట్ ఎందుకు చేస్తున్నా అంటే ఇక్కడ హిందూ అని లేదు, వీళ్ళు మాల వివాహ పరిచయ వేదిక అని పెట్టారు, చాలా అద్భుతంగా ఉన్నది, ఎవరికెవరు పోటీ కాదు, అందరూ కూడా సర్వీస్ చేయాలని నేను ఆయనకు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఎప్పటికప్పుడు సిస్టంలో అంటే సొసైటీలో జరుగుతున్న వాటిని అన్నిటిని కూడా అప్డేట్ చేస్తూ అందరికీ. ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందంటే డబ్బు తక్కువ ప్రాబ్లం ఉంది అంటే ఇందులో లోపం ఉంది, చాలా చీప్గా మీరు సర్వీస్ చేస్తున్నామని అనుకుంటాం. ఎక్కువైనా ప్రాబ్లం ఉంది, మరీ ఇంత కాస్ట్ అని అంటున్నారు. సో దీన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తే బాగుంటుంది.
రాబోయే కాలంలో స్పీచ్లు తక్కువ చేసి మనము యాక్షన్లోకి వెళ్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ కూడా మీ పిల్లలకి లేకుంటే వచ్చిన పిల్లలకి కూడా మంచి సంబంధాలు దొరికి ఈ మొత్తం ప్రపంచంలో భారతదేశంలో ఉన్నటువంటి వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ఆదర్శం కాబోతున్నది, ఆదర్శంగా ఉన్నది, ఆదర్శం కాబోతుంది. సాంఘిక హోదాలో సామాజిక హోదాలో ఒక కట్టుబాట్లను అనుసరించి ఇద్దరు ఒక ఆడ ఒక మగ కలిసి జీవిస్తూ వారి వంశాభివృద్ధి సంపదను వృద్ధి చేసి మొత్తం వ్యవస్థకే ఒక దిక్సూచిగా నిలిచే ఒక మహత్తర కార్యక్రమమే వివాహం అనే బంధం. కాబట్టి ఆ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోయే వాళ్ళు అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నా పిల్లలుగానే భావించి వాళ్ళందరికీ కూడా అడ్వాన్స్గా శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జై భారత్, జై తెలంగాణ. Subscribe to our channel, click the bell icon and select all.